గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. బాలు వచ్చి, మీనా నువ్వేమో శపథం చేసి కూర్చున్నావు, నేనేమో రూమ్ కట్టమని నాకన్నావు, ఇప్పుడు ఎలా కట్టాలి రూము అనేసి అంటాడు. అప్పుడు మీనా, ఈ వయసులో మామయ్య గారికి ఎందుకండి శ్రమ, మనమే ఎలాగో అలాగా కట్టేసుకుందాం రూమ్ అనేసి అంటుంది. అప్పుడు బాలు, అదే ఎలా కడదాం మరి, శపథం చేసేమో కూర్చున్నావు, మళ్ళీ రూమ్ ఎలా కడదాం మరి, ఐడియాస్ కూడా నువ్వే ఇవ్వాలి కదా మరి అనేసి అంటాడు. అప్పుడు మీనా, మనం ఒక కారు కొందామండి, ఆ కారుని అద్దెకిచ్చి వచ్చే డబ్బులతో చిట్టి కడదాం, ఆ చీటీ డబ్బులు ఏదో ఇప్పుడే ఎత్తుకొని రూమ్ కడదాం అనేసి అంటుంది. అప్పుడు బాలు, మరి కారు కొనడానికైనా డబ్బులు కావాలి కదా మీనా అనేసి అంటాడు. అప్పుడు మీనా, నా బంగారంని బ్యాంకులో పెడదామండి అత్తయ్యని అడిగి అనేసి అంటుంది. అప్పుడు బాలు, ఇంకా అమ్మను బ్యాంకులో బంగారం పెడదామంటే అమ్మ మాత్రం ఇస్తుందా, ఆ అమ్మ ఇవ్వదు అనేసి అంటాడు. అప్పుడు బాలు, నేనే ఏదో ఆలోచిస్తానులే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనోజ్ షాప్లో ఉంటాడు. అప్పుడు రోహిణి వచ్చి, మనోజ్ ఏం చేస్తున్నావు, ఒక్కడివే ఉన్నావు కదా అనేసి అంటుంది. అవును రోహిణి, నేను ఒక్కడనే ఉన్నాను అనేసి అంటాడు. అప్పుడు రోహిణి, రేపు నాకు తెలిసిన వాళ్ళు బొంబాయి నుంచి వచ్చారు, వాళ్ళు పెద్ద రిసార్ట్లో ఒక ఫంక్షన్ ఈవెంట్ చేస్తున్నారు, మనం వెళ్దామండి అనేసి అంటుంది. అప్పుడు మనోజ్, ఇప్పుడు బాగా సేల్స్ ఉన్నాయి కదా రోహిణి, ఇప్పుడు రాలేననేసి అంటాడు. అప్పుడు రోహిణి, రిసార్ట్లో మంచి రూమ్ కూడా తీసుకున్నానండి, మన ఇద్దరం బాగా ఎంజాయ్ చేద్దామండి అనేసి అంటుంది. అప్పుడు మనోజ్, సరేలే రోహిణి నేను వస్తానంటాడు. అప్పుడే మనోజ్కి ఫోన్ వస్తుంది. ఒక హలో అని మనోజ్ అంటాడు. అప్పుడు ఆయన, నేను కస్టమర్ అండి, మీ దాంట్లో సోఫా సెట్స్ అలాగే డైనింగ్ టేబుల్స్ తీసుకుంటాను, 10 ఫ్లాట్లకి కావాలి అనేసి అంటాడు. అప్పుడు మనోజ్, వామ్మో పెద్ద గిరాకీ వచ్చింది కదా మనకి రోహిణి, మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాంలే, ఆ ఈవెంట్కి నువ్వే వెళ్ళిరా, నేను ఇక్కడ మనకి చాలామంది కస్టమర్స్ రేపు వస్తున్నారంట, వాళ్ళకి 4 లక్షల వరకు మనకు అమౌంట్ వస్తుంది, వాళ్ళు రేపే పొద్దున్నే వస్తానన్నారు, నువ్వు వెళ్ళు రోహిణి అనేసి అంటాడు. తర్వాత ఆ షాప్లోకి వాళ్ళు వస్తారు. 10 ఫ్లాట్లకి కావాలి సోఫా సెట్స్ అనేసి వాళ్ళు క్యాష్ 4 lakhs ఇచ్చేసి సోఫా సెట్ అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. మనోజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత మీనా బాలు ఇద్దరు కార్లో ఇటుక పెడ్డలు లోపలికి తెస్తారు. అప్పుడు ఇంట్లో ప్రభావతి, సత్యం, ఏంటి ఇసుక పెడ్డలు లారీ తీసుకొచ్చావా అనేసి సత్యం అంటాడు. అప్పుడు బాలు, లేదు నాన్న, నేను కార్లో ఒకరిని ఎక్కించుకున్నాను, వాళ్ళది ఇటుక పిడ్డల వ్యాపారం, అయితే వాళ్ళు డబ్బుల బదులు ఇటుక పిడ్డలు ఇచ్చారు, రోజు కొన్ని ఇలా తీసుకొస్తుంటే రూమ్ కూడా అవుతుంది కదా నాన్న, అందుకే కొన్ని తీసుకొచ్చాను అనేసి అంటాడు. సరే అనేసి వాళ్ళు అంటారు. ప్రభావతి అలాగే సత్యం ఆ ఇసుక బిడ్డలు డాబాబాయికి తీసుకొచ్చి పెడతారు. బాలు మీనా రూమ్ కోసం కొన్ని కలలు కంటారు, ఇక్కడ బెడ్ పెట్టాలి, ఇక్కడ బీరువా పెట్టుకోవాలని కలలు కంటారు. తర్వాత శృతి బాలుని కాలు పట్టించుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి వచ్చి, ఏంటమ్మా శృతి, మా రవితో కాలు పట్టించుకుంటున్నావు అంటుంది. అప్పుడు శృతి, అవునంటే డబ్బింగ్ చెప్పి నా కాలు బాగా లాగుతున్నాయి, అందుకే కొంచెం నొక్కమన్నాను, అందులో నెయిల్ పాయింట్ కూడా పెట్టమన్నాను అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, ఏంటమ్మా కాళ్ళు పట్టించుకుంటావు ఏంటమ్మా రవితో అనేసి అంటుంది. అప్పుడు శృతి, తప్పేముందంటే భార్యాభర్తలకు ఒకరి పని ఒకరు చేసుకోవచ్చు కదా ఆంటీ అంటుంది. అప్పుడు ప్రభావతి సైలెంట్గా ఉండి కిందికి వచ్చేస్తుంది.